అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది. రమేష్, సురేష్ ఇంకా వాళ్ళమ్మ ఉండేవారు. రమేష్ ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. రోజూ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలని పట్నం తీసుకువెళ్ళి అమ్మి డబ్బు సంపాదించేవాడు. అడవిలో చాలా కట్టెలుండేవి. అలా వాటిని కొట్టి అలసిపోయి కాసేపు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుని మళ్లీ పట్నం వెళ్ళి కట్టెలమ్మి డబ్బు తెచ్చేవాడు. అమ్మా, ఇవాళ చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనుంటే త్వరగా పెట్టు. పద సురేష్, తిందాం. అమ్మ ఇద్దరికీ రొట్టెలు పెట్టింది. మళ్ళీ రొట్లేనా? రోజు ఇవే తినాలా? ఏదైనా కొత్తగా చేసి పెట్టమ్మా. సురేష్, అలా అనకూడదు బాబూ. మనకు ఏదైతే దొరికిందో అది తినాలి. రమేష్ ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు. కనీసం మనం ఈ రొట్టెలైనా తింటున్నాం. రమేష్ ఇదంతా చూస్తూ ఉండలేకపోయాడు. చాలా బాధపడ్డాడు. ఎప్పటిలాగే రమేష్ అడవికి వెళ్లాడు. కట్టెలను కొట్టి వాటిని పేర్చి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కాని రమేష్ ఈరోజు చాలా విచారంగా ఉన్నాడు. ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదు. ఇంతలో ఓ అద్భుతం జరిగింది. ఆ చెట్టు కొమ్మలోంచి ఆత్మ బయటకొచ్చింది. ఆ కొమ్మ రమేష్ని ఇలా అడిగింది. బాబూ రమేష్, నువ్వింత విచారంగా ఎందుకున్నావ్? ఏం జరిగింది? రమేష్ ఇలా అన్నాడు. అరే, నువ్వు మాట్లాడగలవా? ఓ తప్పకుండా. అప్పుడు రమేష్ ఆ చెట్టు కొమ్మతో తన బాధనంతా చెప్పుకున్నాడు. ఓ అదా సంగతి. అప్పుడా కొమ్మ ఓ మంత్రదండం రమేష్కిచ్చింది. ఇదొక మామూలు కర్ర. ఇది మామూలు కర్ర కాదు, ఇది ఒక మంత్రదండం. ఈ మంత్రదండం సాయంతో నువ్వేం తినాలనుకుంటే అది నీకు దొరుకుతుంది. ధన్యవాదాలు మిత్రమా. ఈ మంత్రదండంతో ఇంకా నేను నా కుటుంబం ఆకలితో ఉండవలసిన పని లేదు. కానీ రమేష్, ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో. ఈ మంత్రదండం రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగపడుతుంది. తప్పకుండా మిత్రమా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మంత్రదండాన్ని తీసుకుని రమేష్ ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. అమ్మా, చూడు నేనేం తెచ్చాను. ఏముంది బాబూ, ఇది ఒక కర్ర అంతేగా. ఈ కర్రతో నువ్వేం చేస్తావన్నయ్యా? ఇది మామూలు కర్ర కాదు, ఇది ఓ మంత్రదండం. ఈ మంత్రదండంతో మనం ఏం తినాలనుకుంటే అది తినొచ్చు. నిజమా అన్నయ్యా? హే, భలే భలే. అయితే తెప్పించు, నాకు చాలా ఆకలిగా ఉంది. అయితే చెప్పు, నీకేం కావాలి? నాకు రొట్టె, అన్నం, పాయసం, జిలేబీ, పన్నీర్, ఇంకా ఐస్ క్రీమ్ కూడా కావాలి. ఇలా అడిగిన వెంటనే రమేష్ ఆ మంత్రదండాన్ని గుండ్రంగా తిప్పాడు. అంతే, వెంటనే తాను అడిగినవన్నీ వచ్చేశాయి. ఇది నిజంగానే మాయలాగా ఉంది. ఆ రోజు వాళ్ళందరూ కడుపు నిండా తిన్నారు. రమేష్ ఎప్పట్లాగే అడవికి వెళ్లి కట్టెలు కొట్టి చెట్టు కింద కూర్చున్నాడు. ఓ రోజు రమేష్ వాళ్ళమ్మ బయటికెళ్తుంది. సురేష్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తనకి చాలా ఆకలిగా ఉంది. ఇంతలో ఆ మంత్రదండాన్ని తీసి గుండ్రంగా తిప్పాడు. అంతే, కావలసినవన్నీ వచ్చేశాయి. సురేష్ చక్కగా తిని హాయిగా బజ్జున్నాడు. ఇంతలో రమేష్ కూడా అడవి నుండి త్వరగా ఇంటికి వచ్చేశాడు. తనకి కూడా చాలా ఆకలి వేసింది. మంత్రదండం దొరగ్గానే దాన్ని గిరిగిరా తిప్పి తాను ఏం తినాలనుకున్నాడో అది కోరుకున్నాడు. కాని ఏమీ దొరకలేదు. రమేష్ మళ్లీ మంత్రదండాన్ని తిప్పాడు. అయినా కూడా కోరుకున్న ఆహారం దొరకలేదు. అప్పుడు రమేష్కి ఆ చెట్టు కొమ్మ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఇంతలో వాళ్ళమ్మ కూడా ఇంటికి తిరిగొచ్చేసింది. అమ్మ చూసేప్పటికీ రమేష్ ఏడుస్తుంటే సురేష్ మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మా, బాబూ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్? అమ్మా, నాకు చాలా ఆకలేసింది. మంత్రదండాన్ని ఎంత తిప్పినా నాకు తినడానికి ఏమీ దొరకలేదు. ఇదిగో ఈ సురేష్ ఈ మంత్రదండాన్ని నాకంటే ముందే వాడి ఉంటాడు అంటూ రమేష్ ఏడుస్తూ చెప్పాడు. ఇప్పుడు అమ్మకి జరిగిన విషయం అర్థమైంది. అమ్మ సురేష్కి అర్థమయ్యేలా చెప్పింది. నాన్న సురేష్, ఎప్పుడూ ఎదుటివారి కోసం కూడా ఆలోచించడం నేర్చుకో. మన కోసం మాత్రమే ఆలోచించుకుంటే స్వార్థపరులమంటారు. ఏది ఉన్నా కూడా అది అందరూ కలిసి పంచుకుని తినాలి. సురేష్కి తాను చేసిన తప్పు అర్థమైంది. అన్న రమేష్ నుండి క్షమాపణ కోరాడు. రమేష్ ఇంకా వాళ్ళమ్మ ఇద్దరూ సురేష్ స్వార్థం వల్ల పస్తులుండాల్సొచ్చింది. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకేమర్థమైంది? మనమెప్పుడూ స్వార్థంగా ఆలోచించకూడదు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ల కోసం కూడా తప్పకుండా ఆలోచించాలి.